చెప్పుకొని పోయారు. అది 8 వారాలు చేసినాం. ఒక్కసారి చేసింది కాదు, అది 8 వారాలు చేసినాం. ఆయన సంకల్పం చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత చేసినాం. రైట్. టాలీవుడ్ నుంచి మరో సెన్సేషనల్ హీరో అల్లు అర్జున్ గురించి మాట్లాడుకోవాలి. గంగోత్రి సినిమా నుంచి పుష్ప ద రైజ్ వరకు నేషనల్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడం ఎలా చూడాలంటారు? ఎప్పుడో చెప్పిన, నేను లాస్ట్ ఇయర్ చెప్పిన, ఆయనకు తిరుగులేదని. ద ఒరిజినల్ పాన్ ఇండియా స్టార్, నిజమైన పాన్ ఇండియా స్టార్ ఇండియాలో ఒకే ఒక్క అల్లు అర్జున్. ఆయన జాతకం తిరుగులేదు ఇంకా 15 ఏళ్ళు. ఓకే, ప్రతి సినిమా సక్సెస్ అంటారా? గ్యారంటీ, మినిమం. తిరుగులేదు ఆయనకు. అండ్ వన్ మోర్ హీరో రామ్ చరణ్ గారికి సంబంధించి రీసెంట్గా ఆయనకి పాప పుట్టింది క్లింకారా అనే పేరుతో. ఇంకా నెక్స్ట్ ఎంతమంది పిల్లలు పుట్టే అవకాశం ఉంది అని చెప్పి ఆ పాప ఫోటో కింద కమెంట్స్ రూపంలో వస్తూ ఉన్నాయి. లేరు, ఒక్కలేనా? ఓకే, ఈ పేరుకి సంబంధించి ఒకసారి క్లారిటీ తీసుకోవాలి. క్లీంకారము ఏం లేదు, దానికి ఏం లేదు, వాళ్ళు సెంటిమెంట్గా పెట్టుకున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, పుట్టిన టైంని బట్టి ఆ నిమిషాలు, సెకండ్లు, గంటలను బట్టి పేరు పెట్టుకోవాలా? నచ్చిన అక్షరాన్ని బట్టి పేరు పెట్టుకోవాలి. జన్మనామం వేరు, వ్యవహారనామం వేరు. జన్మనామం వేరు, వ్యవహారనామం వేరు. ఓకే, ఎవరిష్టం వాళ్ళది. అంటే ఖచ్చితంగా జన్మనామంతో లింక్ అయి ఉండాలి, లేదంటే దానికి రిలేటెడ్ సంబంధమే లేదు. జన్మనామం ఎందుకు పెట్టిర్రు అంటే జనాలు మర్చిపోతారని పెట్టిర్రు. ఉదాహరణ చూ, చే, చోలా అంటే అశ్విని నక్షత్రం. సపోజ్ మీ ఇంట్లో ఎవరో, మీ ఇంట్లో ఒక 1970లో మీ ఇంట్లో మీ అన్ననో తమ్ముడో పుట్టిండు, మేషరాశిలో పుట్టిర్రు. వాళ్ళకు తెలియక మేము మర్చిపోయినాము, వాళ్ళకి ఏం నక్షత్రమో తెలియదు. సో జనరల్గా మేము ఏమంటాము, చెన్నయ్య అని చెప్పమంటాం. చూచే, చెన్నయ్య అంటే అశ్విని నక్షత్రం, 2వ పాదం, మేషరాశి. అట్లనే ఒక అమ్మాయి పుట్టింది మీ ఇంట్లో 1970లో, మీ అక్కనో మీ చిన్నమ్మనో పుట్టింది. ఆమె జన్మనామం మీరు చెప్పారు, గురువు గారు మాకు ఆమె డేట్ ఆఫ్ బర్త్ లేదండి, కానీ ఆమె జన్మనామం మాత్రం టొక్కమ్మ అండి గుర్తుంది అని. అవును, టొక్కమ్మ నా అమ్మ, టేటో పాపి, ఉత్తర కన్యా రాశి, 2వ పాదం అని చెప్పిన అయిపోయింది. ఉత్తరా నక్షత్రం 2వ పాదం. అంటే ఇవన్నీ కూడా ఎందుకు పెట్టిర్రు ఈ పేర్లు అంటే, ఒకవేళ మీకు జాతకాలు తెలియకపోతే డైరెక్ట్గా బ్లైండ్గా పంతుల దగ్గరికి వెళ్ళిపోయి, పంతులు గారు నాది టొక్కమ్మ జన్మనామం అండి అనగానే జాతకం చెప్పేస్తాడు పంతులు. ఓకే, అందుకని పెట్టిరు. ఇది చాలా ఈజీ మెథడ్లో పెట్టిరు. కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్తే వాళ్ళకి అసలు టైం తెలియదు, ఏమీ తెలియదు, అందుకని ఇది పెట్టిరు అని చెప్తున్నా. ఓకే, ఇప్పుడు టైం తెలియదు కరెక్టే, కానీ పుట్టంగానైతే పంతులు దగ్గరికి పోతాడు కదా, ఇంట్లో తండ్రి పోతాడు కదా. ఇప్పుడు 1960లో సపోజ్ ఎవరో ఒక పర్సన్ పుట్టిండు, ఆయనకు అసలు జ్యోతిష్యం తెలియదు, జాతకం తెలియదు, వాళ్ళ ఇంటి ఏం తెలియదు. ఆయన పోయి ఏం చేసిండు, అయ్యా సార్ పంతులు గారు నా కొడుకు పుట్టిండు, ఇగో పలానా అంటే పంతులు ఏం చేస్తాడు, బిడ్డ చూసి ఇగో నీ కొడుకు పేరు రేవంత్ అని పెట్టిండు. ఏం నక్షత్రం, రేవంత్ అంటే చిత్తా నక్షత్రం, తులారాశి. సింపుల్, వచ్చేసింది. అందుకని ఎక్కడికి పోయినా రేవంత్ అనే పదం, నువ్వు రేవంత్ బిడ్డ జన్మనామం, నీ తులారాశి పో, అయిపోయింది. అంటే ఈజీ, చాలా ఈజీ ప్రాసెస్ అట్లా. సో చాలా ఈజీ ఇది. హిమవంతుడు అంటే పుష్యమి నక్షత్రమా, పో కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రం. సో ప్రతి నక్షత్రానికి, ప్రతి రాశికి ఈ బ్లైండ్గా గుర్తుంచుకోవడానికి పేర్లు. అందుకని చాలా ఈజీ యాక్సెస్లో ఇవి పెట్టిరు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రాసెస్ ఏంది, తెలంగాణలో ఎప్పుడు మనకు జాతకాలు పేపర్ల మీద ఎవరు రాయరు. ఇక్కడ ఏంది పరిస్థితి అంటే, సంక్రాంతి అయినాక 3 రోజులు పుట్టిన బిడ్డ 1987 గోజలింటికి వస్తున్నాయి, అయిపోయింది. అంటే 1987లో సంక్రాంతి అయినాక 3 రోజులకు, సంక్రాంతి 14 తారీఖు, 17 తారీఖు పుట్టినావు, గోజలు ఇంటికి వస్తున్నాయి అంటే సాయంత్రం 6 గంటలకు పుట్టినావు నువ్వు. ఎందుకు 6 గంటలకు బర్రెలన్నీ ఇంటికి వస్తాయి, అయిపోయింది. నీ జాతకం ఆ టైంతో సహా వచ్చేసింది కదా, సింపుల్. అదే ఆంధ్రాలో అయితే పేపర్ మీద రాసి పెడతారు, చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ ఆంధ్ర తీసుకుంటే అక్షరాభ్యాసానికి ఇంపార్టెన్స్ ఎక్కువ. ఎందుకంటే అక్షరాభ్యాసం అనేది పెళ్లితో సమానంగా చేస్తారు, ముహూర్తం చూసి సరస్వతి టెంపుల్కి వచ్చి బాసరాకు వచ్చి. తెలంగాణ అట్లా కాదు. తెలంగాణలో పోయినావా ఫస్ట్ వాడు బాసరా అది చేయకముందే వీడు పోతాడు, మంచిగా క్వార్టర్ వేసుకుంటాడు, బీర్ తాగుతాడు, ఎంజాయ్ చేస్తాడు, ఒక టూర్ లెక్క అయిపోతే వెళ్ళిపోతారు. అంటే ఒక్కొక్క ఆచారం, వ్యవహారం, ఒక్కొక్క సాంప్రదాయం బట్టి ఉంటుంది. బట్ ఇక్కడ వన్ మోర్ క్వశ్చన్ నేను అడుగుతాను గురూజీ. పెళ్ళిళ్ళ విషయంలో ముహూర్త బలము దేనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి? జీలకర్ర బెల్లం పెట్టేదానికా, తాళి కట్టేదానికి? జీలకర్ర బెల్లంకే ఇవ్వాలి. అవునా? ప్రామాణికం శాస్త్రం కూడా జీలకర్ర బెల్లమే చెప్తుంది. ఎందుకంటే అప్పుడే కదా చూసుకునేది, ఇద్దరు చూసుకునేది అప్పుడే. జీలకర్ర బెల్లమే, దాని తర్వాత నీకు మిగతా విషయాలు వస్తాయి. మొహం చూసుకునే సందర్భం చాలా ముఖ్యమైన సందర్భం. అంటే ముహూర్తంలో చూసుకోవాలి. అంతకుముందు చూసుకోవచ్చు 1,00,000 సార్లు, అది వేరే విషయం. అది రెస్టారెంట్లో చూసుకోవచ్చు, హోటల్లో చూసుకోవచ్చు, ఎక్కడైనా చూసుకోవచ్చు. కానీ పెళ్లి పీటల మీద చూసుకునే ముఖం చూసుకునేది ముఖ్యమైన విషయం. ఓకే. అండ్ మన తెలంగాణ సైడు అంటే ఇక్కడ ఎక్కువగా డేలో మ్యారేజెస్ జరుగుతూ ఉంటాయి, డే ముహూర్తాలకు ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది.
ఇక్కడ పరిస్థితులను బట్టి. బట్ ఏపీ విషయానికి వస్తే రాత్రుల్లో ఎక్కువగా ముహూర్తాలు పెడుతూ ఉంటారు. బ్రహ్మ ముహూర్తం అంటారు, తెల్లవారుజామున ముహూర్తం అంటారు. డిఫరెన్సియేషన్ ఏం లేదమ్మా, సేమ్ ముహూర్తాలు సేమ్. లగ్న బలం అనేది సేమ్ ఉంటుంది. యాక్చువల్గా అభిజిత్ లగ్నం అనేది ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. యాక్చువల్గా ఉదయం 11 నుండి 12:30 మధ్యలో వచ్చే ముహూర్తం ఈజ్ బెస్ట్ ముహూర్తం. దాన్ని అభిజిత్ ముహూర్తం అంటారు. సో ఆ ముహూర్తాన్ని మించింది ఏ ముహూర్తం ఉండదు. సో ఏదైనా అదే ముహూర్తము. బట్ అక్కడ ఏంటంటే మీకు నైట్ ముహూర్తాలు చేసుకోవడం అలవాటు వాళ్ళకు. ఉదాహరణ రేపు తెల్లవారుజామున, ఇవాళ రాత్రి 2 గంటలకు పెయిన్ ఉంటుంది, ఇప్పుడు రిసెప్షన్ పెట్టుకుంటారు. సో వాళ్ళంతా నైట్ ముహూర్తాలు, అదొక సాంప్రదాయం. మందికి క్వశ్చన్ ఉంటుంది, ఇవి ఇక్కడ మధ్యరాత్రి పెళ్లి చేసుకుంటారు, నిద్రపోతుంటారు, ఎవరికి అంత ఓపిక ఉండదు. అంతే, అదో సాంప్రదాయం చెప్తున్నా కదా. ఇప్పుడు తమిళనాడు కనుక అమావాస్య మంచిది అన్నట్టు, వీళ్ళకి అదొక అలవాటు. అంతకుమించి వాళ్ళ పెద్ద శాస్త్రం ఏం లేదంట, వాళ్ళ ఆచార వ్యవహారాలు అంతే, అంతకుమించి ఏం లేదు. ఓకే. అండ్ మీరు చాలా పూజలు కామాఖ్య దేవాలయంలో చేస్తూ ఉంటారు. అనేక వీడియోల్లో నేను చూశాను. ఆ దేవాలయం యొక్క ప్రాముఖ్యత, ప్రాశస్త్యం, లేదంటే గెలుపోటములను డిసైడ్ చేసే ఒక శక్తి ఆ దేవస్థానానికి ఉందంటారు? 100% ఉంది. కాకపోతే ఏమైతుంది అంటే జనాలు వెళ్తున్నారు కానీ ఏం చేయాలో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు శక్తిపీఠాలలో క్రియాపీఠం, ఇప్పుడు కామాఖ్య అనేది యోనిపీఠం, అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు. ఇప్పుడు తిరుపతి ఉంది, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి దర్శనం చేసుకుంటే చాలు, మనం అంతకుమించి ఏం లేదు. సరస్వతి బాసర పోయినప్పుడు ఏం చేస్తాం, అన్నప్రాసన మన అక్షరాభ్యాసం చేస్తాం. నువ్వు అక్షరాభ్యాసానికి పోయినప్పుడు ఆ పూజ చేయకుండా దర్శనం చేసుకుని వస్తే లాభం ఏముంది? అట్లనే కామాఖ్యకు పోయినప్పుడు నువ్వు ఏ పూజకు పోతున్నావు? కామాఖ్య అనేది పేరే కానీ 10 దేవాలయాలు ఉన్నాయి, 10 మహావిద్యలు. అసలు నీకు ఏం కావాలని పోతున్నావు? ఇక్కడ నుండి పొలోమని ఫ్లైట్ ఎక్కేసి కామాఖ్యలో దిగుతున్నావు, పోతున్నావు, దర్శనం చేసుకుంటున్నావు, వస్తున్నావు. మొన్న నాకు తెలిసిన ఒక ప్రముఖ పొలిటీషియన్ పోయింది కామాఖ్యకు, ఉత్తగానే దర్శనం చేసుకుని వచ్చింది. నువ్వు పోయింది ఎందుకు? నీ మీద కేసులు పోతందుకు. నువ్వు పోయినప్పుడు పూజ చేసుకుని రావాలి కదా. నువ్వు దేనికోసం పోవాలి? బగాలంకి పూజలు చేసుకుని రావాలి. పూజలు చేసుకోకుండా దర్శనం చేసుకొని వస్తే నీకు రెమెడీ ఎట్లయితుంది? సో నేను అనేది ఏంటంటే, ఇప్పుడు రాముడి దగ్గరికి పోతే దర్శనం చేసుకొని రావచ్చు, శివుడి దగ్గరికి పోతే దర్శనం చేసుకొని రావచ్చు. కానీ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి క్రియలు ఉంటాయి, 10 రకాల పనులు ఉంటాయి. 10 రకాల క్రియల్లో నువ్వు సినిమా హీరోయిన్వా, పొలిటీషియన్వా, బిజినెస్ ఉమెన్వా, ఎంటర్ప్రెన్యూర్వా, నీకు జైలుకు పోయే యోగం ఉందా, లేకపోతే నువ్వు ఎమ్మెల్యే కావాలన్నా, మినిస్టర్ కావాలన్నా, నీకు డబ్బులు కావాలన్నా, భర్త కావాలన్నా, సంతానం కావాలన్నా, ఇన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్కు సంబంధించిన రెమెడీ ఉంటుంది. సో నువ్వు ఆ రెమెడీ చేసుకొని వస్తే సఫలీకృతం అవుతుంది తప్ప దర్శనం చేసుకొని వస్తే సఫలీకృతం ఎట్లయితుంది? సో దానివల్ల ఫెయిల్యూర్ అవుతుంది. చాలామంది పొయ్యి వస్తున్నారు, పొయ్యి వచ్చినంత మాత్రం డెవలప్మెంట్ కాదు. నీకు ఏం కావాలనో అక్కడ చేయించుకో. నువ్వు 10 రకాల పూజలు ఉంటాయి, 10 రకాల అమ్మవార్లు ఉంటారు, 10 రకాల దేవాలయాలు ఉన్నాయి. నువ్వు 10 గుడులకు తిరిగి దర్శనం చేసుకో. లేకపోతే నీకు ఏం కావాలి? శత్రువు మీద జయం కావాలన్నా, డబ్బు కావాలన్నా, అధికారం కావాలన్నా, వశీకరణం కావాలన్నా, నీకు వశీకరణం కూడా సిద్ధిస్తుంది అక్కడ. ఈ అన్ని అంశాలకి ఒక్కొక్క ప్రాముఖ్యతమైన పూజలు ఉన్నాయా? 10 రకాల పూజలు ఉన్నాయి. ఈ తెలియకుండా నువ్వు పోయి ఉత్తగా దండం పెట్టుకొని వస్తే ఎట్లా? ఇప్పుడు ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి అందరూ రాజశ్యామల యాగం అని చేస్తూ ఉంటారు, లేదంటే ఇప్పుడు అది కూడా 2 ఉంటాయమ్మా. సుదర్శన యాగం అవన్నీ చిన్న చిన్నవి, వాటి గురించి ఎవరు చేయించరు. జనరల్గా పెద్దయే ఉంటాయి, రాజశ్యామల బగాలముకి చేస్తారు. బట్ వాటిలో కూడా వామాచారం, దక్షిణాచారం ఉంటుంది. దక్షిణాచారం అంటే కుడి చేతితో చేస్తారు, దాంట్లో అంతా పూలు, పండ్లు, పాయసం పెట్టి చేస్తారు. వామాచారం వచ్చేటప్పటికి నాన్ వెజ్, లిక్కర్ కంపల్సరీ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ వేరు, ఈ ప్రాసెస్. వామాచారంలో నేను ఒక్కడనే ఫేమస్, ఎందుకంటే అవి చేయాలంటే భయపడతారు కాబట్టి నేను ఒక్కడనే, రిజల్ట్ కూడా తొందరగా ఉంటుంది, నేను చేయిస్తాను. సో జనరల్గా నేనే ప్రచారంలోకి తీసుకొచ్చిన కాబట్టి దాని క్లారిటీ ఏంది అనేది నాకు ఒక అవగాహన ఉంది. వామాచారం ఎట్లా చేయాలి, అక్కడ ఏంది పరిస్థితులు అనేది. చాలామందికి ఏం చేస్తున్నారు ఈ మధ్యన, దీన్ని అడ్డం పెట్టుకొని మనం ఏదో టీవీలో చెప్పంగానే అందరు పొలోమంటే వెళ్ళిపోయి దర్శనాలు చేసుకొని వస్తారు. దర్శనాలు చేసుకోవడం కాదు, అట్లీస్ట్ అక్కడ ఒక చిన్న పూజన చేసుకొని వస్తే అనుకూలంగా ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, ఇలా టాప్ హీరోస్, విజయ్ దేవరకొండ, టాలీవుడ్లో వీళ్ళకి సంబంధించిన కెరియర్ ఎట్లా ఉండబోతుందంటే? విజయ్ దేవరకొండ తప్ప అందరిది బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పింది విజయ్ దేవరకొండ, ప్రభాస్ది, విజయ్ దేవరకొండ ఇద్దరిది ప్రాబ్లం. ఓకే. విజయ్ దేవరకొండ ఏంటి, చాలా యంగ్ అండ్ చాలా అయితే కెరియర్ బాగాలేదు, శుక్రుడు నీచంలో ఉన్నాడు. ఆయనది మ్యారేజ్ ప్రాబ్లం ఉంటుంది, ప్లస్ కెరియర్ ప్రాబ్లం ఉంటుంది. దానికి సంబంధించి ఏంటి అంటే ఏమైనా హోమాలు చేయాలా? వాళ్ళు వినప్పుడు మనం ఏం చేస్తాం? మనకి ఈయన మనిషి వెళ్ళిపోయి ఆయన పక్కకు ఉంది, ఇప్పుడు కొత్తగా మనం చెప్పేది ఏముంది? ఓకే, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చినాక లైట్ తీసుకుంటారు. వేణుస్వామి నాకు వచ్చేదేముంది? నాకు సినిమా వాళ్ళు ఈ సెంటిమెంట్స్ ఎక్కువగా నమ్మినా ఎక్కడ వాళ్ళు ముహూర్తం పెట్టింది సినిమా. అది ఓకే, అది ప్రొడ్యూసర్ తీసుకుంటాడు, డైరెక్టర్ చేస్తాడు, ప్రొడ్యూసర్ ముహూర్తం పెట్టిస్తాడు. నేను అనే పాయింట్ ఏంటంటే, నీకు అండర్ కరెంట్గా అది ఏనటువంటి కొవ్వు ఉంటుంది, ఈగో. ఎప్పుడైతే ఆ ఈగో వస్తుందో నీకు అమ్మేస్తాయి. హీరోయిన్ కాకముందు పనికొచ్చిన వేణుస్వామి హీరోయిన్ అయినాక పనికిరాడు, యాంకర్ కాకముందు పనికొచ్చిన వేణుస్వామి యాంకర్ అయినాక పనికిరాడు, అట్లనే హీరో అయినాక పనికొచ్చిన వేణుస్వామి హీరోగా పనికిరాడు. సో ఒక లెవెల్ వచ్చినాక మనల్ని చిన్న చూపు వస్తుంది. మినిస్టర్ అయినాక కనుక ఇట్లా చూసినట్టు వేణుస్వామి ఏముందిలే
మళ్ళీ మినిస్ట్రీ పోయినప్పుడు గుర్తొస్తాం మనం. అట్లా ఎంతోమందిని చూసిన నా జిందగీలో. ఎమ్మెల్యేలు అయిన తర్వాత నా ఫోన్ ఎత్తినటువంటి క్యాండిడేట్లు ఎంతోమందిని చూసిన. మళ్ళీ ఎమ్మెల్యేకి ఇటు పోగానే మళ్ళీ మనకు ఫోన్లు చేసిన వాళ్ళని చూసిన. అందుకని నేను రెస్పాండ్ కాను. ఈ ఊరికి ఆ ఊరు ఎంతో, ఆ ఊరికి ఈ ఊరు అంతే. అందుకని లైట్ తీసుకుంటాను, వీళ్ళకి యోగం లేదని వదిలేస్తాను. అంటే సమయానికి ఇప్పుడు మీరు అన్నారు ఎమ్మెల్యేగా గెలవడానికి ముందు వచ్చిన వాళ్ళు గెలిచిన తర్వాత మర్చిపోతారు అని చెప్పి, ఎలా చూస్తారు వాళ్ళని మీరు? పట్టించుకోనమ్మా, నేను టైం అనేది అందరికి ఈక్వల్ మళ్ళీ వస్తుంది చాలా స్ట్రాంగ్ గా 100% నమ్ముతా. ఎలా బిలీవ్ చేయాలి టైం పాజిటివ్ గా, టైం యొక్క ప్రయారిటీని ఎలా గుర్తించాలంటారు? ఎందుకంటే ఎక్కడో పొద్దున్నే చూసాను నేను సోషల్ మీడియాలో, రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్తున్నప్పుడు మీసం తిప్పి వెళ్ళారు సీఎం. బ్రేక్ జగన్మోహన్ రెడ్డి తీసుకోవచ్చు, అంటే 3వ ముఖ్యమంత్రి కూడా కావచ్చు జగన్. బట్ ఇక్కడ అట్లానే అనుకున్నారు. బట్ ఇక్కడ కాదు, ఇక్కడ నేను చెప్పినా కదా, ఇక్కడ ట్రెండ్ అనేది మన జాతకం అర్థమైపోతుంది. ఆ యోగం బలంగా ఉండాలి, బలంగా ఉండాలి, దానికి చాలా పెద్ద లెక్కలు ఉంటాయి. అసలు సంవత్సరం కింద మనం ప్రిడిక్ట్ చేసినాం కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని. అసలు నెల వరకు రేవంత్ రెడ్డికి అది నమ్మకం లేదు. నేను నెల వరకు ఇంత స్ట్రాంగ్ ఉంది కాంగ్రెస్ పార్టీ అని ఈవెన్ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఎవరికి తెలియదు. నేను సంవత్సరాన్ని మొత్తుకుంటున్నా కాంగ్రెస్ పుంజుకుంది అని ఎవరు నమ్మలే మాట. రాజమౌళి గారి విషయంలో తనతో సినిమా తీసిన ప్రతి హీరో ఒక సెన్సేషన్ హీరో అయిపోతారు, బట్ నెక్స్ట్ డిజాస్టర్గా మిగిలిపోతుంది. అంతే, ఆయనకు పనికి వస్తుంది, వీళ్ళకి ఏముండదు. ఆయన జాతకం, రాజమౌళి జాతకంలో లగ్నంలో బుధుడు ఉన్నాడు. లగ్నంలో బుధుడు ఉంటే 10 పైసలు తీస్తే 100 రూపాయలు కనిపిస్తుంది బయట మార్కెట్లో. ఓకే, అంతే, దానికి ఎవడేం చేయలేడు. ఆయన ఏ సినిమా తీసినా గొప్పగానే కనిపిస్తుంది, ఆయన జాతకం అది, అక్కడ ఏముండదు. రైట్. సమంత గారి హెల్త్ ఇష్యూస్ అన్ని సెట్ అయినట్టేనా గురుజీ? ఇట్ ఈస్ వెరీ ప్రైవేట్. ఇక ఇప్పుడు ఆల్రెడీ బాగాలేదు కాబట్టి ఆ డిస్కషన్. ఓకే. శ్రీలీల సాయి పల్లవి అవుట్. శ్రీలీలకు 2027 దాకా తిరుగులేదు. నెక్స్ట్ 30 సినిమాలు ఆమె. గీతా గోవిందం హీరోయిన్ ఉంది కదా, రష్మిక మండన, మీరు ఆమెకు పూజలు కూడా చేయించారు గతంలో. పెద్ద గొప్పగా ఏం లేదు, డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఓకే, అంటే ఈ హీరోయిన్స్ యొక్క గ్రోత్ ఎన్ని ఇయర్స్ ఉంటుందంటారు? చాలా రోజులు ఉంటుందమ్మా. నయనతార లాంటి వాళ్ళు లేరా 20 సంవత్సరాలు కంటిన్యూ చేసుకున్న వాళ్ళు? కాజల్ అగర్వాల్ లేదా? ఇప్పుడు కూడా నయనతార ఇప్పుడు టాపే కదా. ఇవాళ కూడా 4.5 కోట్లు తీసుకుంటుంది కదా సినిమాకు. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్. ఓకే, ఒక టీవీ యాంకర్ గా స్టార్ట్ చేసిన లైఫ్ ఇవాళ ఎక్కడుంది ఆ అమ్మాయి? నెంబర్ 1 పొజిషన్లో ఉంది సౌత్ ఇండియాలో, హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్. అంతే, జాతకం. లగ్నంలో శుక్రుడు మంచి స్థానంలో ఉంటే ఇంకా తిరుగులేదు వాళ్ళకి. ఇంకా రవి శుక్రుడు ఇంకా తిరుగులేదు. ఇంకా విపరీతమైన పేరు, డబ్బులు. అంతే, జాతకంలో శుక్రుడు వచ్చి ఉండాలి. 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ సాఫీగా అధికారం చేపట్టబోయే అవకాశం కనిపిస్తుందంటారు? ఇప్పుడు అదే చెప్పిన నీకు, ఒక పెద్ద బ్రేక్ ఈవెన్ వచ్చేది, పరిష్కరించుకుంటే తిరుగులేదు. ఇక ఇంకా 2 సార్లు కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఈసారి నెక్స్ట్ టర్మ్ వస్తుంది. ఎందుకంటే చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంది, రేవంత్ గారిని సీఎం గా యాక్సెప్ట్ చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. గొడవలు కాంగ్రెస్ పార్టీలో జీర్ణించుకోవట్లేదు, డైజెస్ట్ కావట్లేదు, ఒప్పుకోవట్లేదు, కొర్రీలు పెడతారు. చాలా మంది సీఎం కి సీట్ కోసం ఏం లేదమ్మా. రేవంత్ రెడ్డి జాతకరీత్యా చేసుకోవాల్సినవి చేసుకోవాలి. రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా చేయాల్సింది ఏంటంటే తన మీద తెలుగుదేశం ముద్ర పడనీయకపోతే రేవంత్ రెడ్డి బయటపడ్డట్టే. తెలుగుదేశం ముద్ర పడ్డదంటే మాత్రం బిస్కెట్. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద మొదటి నుండి అదే బాధ, తెలుగుదేశం ముద్ర పడితే కష్టం. ఆ ముద్ర పడనియొద్దు, ఎందుకంటే ఇప్పుడున్న కండిషన్ చాలా డేంజరస్గా ఉంది. అండ్ రాజకీయంగా కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. 2 రాష్ట్రాల సీఎంలు ఒకటే కమ్యూనిటీ ప్లస్ అన్ని రకాలుగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. యంగ్. బట్ మీరు సిమిలారిటీస్ అబ్జర్వ్ చేశారా? ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి. అవును, ఎలా ఉంటుందంటారు ఈ స్టేట్స్ లో? ఏం లేదు, మనకైతే ఏ ప్రాబ్లం ఉండదు. హ్యాపీగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటారు, అన్నదమ్ముల్లాగా నడుస్తుంది. వెరీ హ్యాపీ, కూల్ గోయింగ్. ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యన ఏం విభేదాలు రావు, పొరపక్షాలు రావు, చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ మీద ఎవరికైనా డౌట్ ఉంటే ఆ డౌట్ని తీసి పక్కకు పెట్టండి. గుడ్ అడ్మినిస్ట్రేటర్, ఆటోమేటిక్గా ఆయన నెంబర్ 1 అడ్మినిస్ట్రేషన్ చేస్తాడు. ఖచ్చితంగా మంచి అడ్మినిస్ట్రేషన్ చేస్తాడు, గ్యారంటీగా రాసి పెట్టుకోండి. ఎందుకంటే తనలో మంచి దక్షత ఉంది. సో నో టెన్షన్. అడ్మినిస్ట్రేషన్ పరంగా రేవంత్ రెడ్డికి 100 మార్కులు వేయచ్చు. ఓకే, నెక్స్ట్ 5 years కేటీఆర్ గారు చేసే యాక్టివిటీస్, ప్రతిపక్షంలో ఉండి ఆయన చేయాల్సిన థింగ్స్ పైన చాలా క్యూరియస్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇంతకాలం అధికారంలో ఉన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ వర్క్ కదా, ఎలా ఉండబోతుందండి? మన 2 రాష్ట్రాలైనా సరే, దేశమైనా సరే, మళ్ళీ ఏప్రిల్ 20 తర్వాత 2024 ఏప్రిల్ 25వ తేదీ అంటే వచ్చే ఏప్రిల్ నుండి రాజకీయాలు మారుతున్నాయి, జాతకాలు మారుతున్నాయి. సో పెను సంచలనం నమోదు కాబోతున్నాయి. మే 1 నుండి మొత్తం దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు మారుతాయి. సో అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు అన్ని నెగిటివ్ రిజల్ట్సే ఉంటాయి. ఇప్పుడు చెప్పుకొని లాభం లేదు. అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి, అధికారంలో ఉన్న వాళ్ళకు, ప్రతిపక్షాలకు అందరికీ సమస్యలు వస్తాయి. ఓకే, సో మళ్ళీ జాతకాలు మారుతున్నాయి కాబట్టి విల్ డిస్కస్. రైట్, చాలా చాలా లాంగెస్ట్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ వేణుస్వామి గారు. ఎందుకు అంటే గతంలో చెప్పినవన్నీ జరుగుతాయని చెప్పారు, జరిగిన తర్వాత ఇచ్చారు.
మళ్ళీ జరుగుతాయని కొన్ని అంశాలు చెప్పారు. అవి జరిగిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతాను. బట్ ఇందాక మాట్లాడుతూ ఒకటి అన్నారు మీరు, చిన్న చిన్న సమస్యలకు నా దగ్గర రావద్దు, పెద్ద సమస్యలకి అని. బట్ ప్రతి చిన్న కుటుంబాలకి వచ్చే చిన్న సమస్యనే చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు అదే నాకు ఇంకా దీని నుంచి బయటపడకపోతే లైఫ్ థ్రెట్ అనుకునే పరిస్థితిలో ఉంటారు. మళ్ళీ అప్రోచ్ అవ్వాలని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. సో ఎట్లా అంటే అంత కష్టమా అనే క్వశ్చన్ కూడా. మంచి క్వశ్చన్ అమ్మా ఇది. చాలామంది నా పేరు మీద నేను చూస్తున్నా హైలైట్ ఏంటంటే నాకే మెసేజ్ వస్తుంది, నా బొమ్మ పెట్టి వేణుస్వామి అపాయింట్మెంట్ కావాలని నాకే పెడతారు. ఇది ఎక్కడిదిరా బాబు అనుకుంటా. కాబట్టి దయచేసి వేరే నెంబర్లను కానీ వేరే వాళ్ళని సంప్రదించకండి. నా నెంబర్ ఈ రోల్ అవుతుంది. సో 2 నెంబర్లు ఇస్తాము, ఆ 2 నెంబర్లను సంప్రదించండి. ఖచ్చితంగా మా వాళ్ళే మీకు ఫోన్ చేస్తారు. మెసేజ్ పెడితే వాళ్ళే ఫోన్ చేసి మీకు అందుబాటులోకి వస్తారు. సో వచ్చి కలవండి, ఖచ్చితంగా మీకున్న సమస్య నెరవేరుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. థ్యాంక్స్ ఏ లాట్. మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు, అనేక అంశాల మీద మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్స్ ఏ లాట్. ఓం నమో వెంకటేశాయ. సో ఇది వేణుస్వామి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. దాదాపు చాలా నెలల తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూ. 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి రాజకీయాలపై, సినిమాపై, వ్యక్తిగతంగా ఎంతో మందికి సంబంధించిన మంచి చెడులు ప్రస్తావించి చేసిన ఇంటర్వ్యూ. దీన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సిన ఉద్దేశం కాదు, చేసే పర్సెప్షన్ కూడా కాదు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖులకి సంబంధించి ఎలాంటి అంశాలు రాబోయే రోజుల్లో ఉండబోతూ ఉన్నాయి, న్యూస్ మేకర్స్గా, న్యూస్ ఫిగర్స్గా, చరిష్మా ఉన్న లీడర్స్ ఎదుర్కోబోయే సంఘటనలు ఏంటి, ఆ సందర్భాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చర్చించిన ఒక ఇంటర్వ్యూ మాత్రమే. ఎందుకు అంటే ఇక్కడ అధికారం మారింది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోబోతోంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రం ఖచ్చితంగా సుభిక్షంగా ఉండాలనుకుంటాం, ప్రతి లీడర్ రాష్ట్రానికి మంచి చేయాలి అనుకుంటారు. కానీ వాళ్ళ వల్ల జరిగే వాళ్ళకు వచ్చే ఇబ్బందులు ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అది చెప్పే ఉద్దేశం తప్ప మరొకటి లేదు. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఈ ఇంటర్వ్యూ ఎక్కడ ఏం చెప్పినా వేణుస్వామికి సంబంధించి ఫుల్ ఇంటర్వ్యూ చూడాలి అంటే మాత్రం క్యూబ్ టీవీ నెట్వర్క్లో మీరు చూడొచ్చు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెర్టినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.